హలో ఎవ్రీవన్. మనం ఈరోజు వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది, అందులోనే కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటాం అనమాట. సో మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కానీ మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటే, ఇప్పుడు ఒక నంబర్ తీసుకుందాం, ముందు నంబర్ అనేది తీసుకుందాం. సో నెంబర్ ఈక్వల్ టు, దీన్ని కూడా మనం ఇన్పుట్ నుంచి తీసుకుందాం. ఇంటీజర్ కాబట్టి నెంబర్ మనం ఇంటర్ తీసుకుంటే ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుదాం. సో చూసారా? సో ఇప్పుడు మనకి ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ అయితే, పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ జీరో, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయితే ప్రింట్ నెంబర్ ఇస్ పాజిటివ్. సో ఇక్కడతో ఒకటి అయ్యింది. సో ఇప్పుడు ఒక నెంబర్ పాజిటివ్, ఇంకా నెంబరు ఈవెన్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ దానికి మనం నెక్స్ట్ డీప్ అనేది చూసేది. ఇప్పుడు నెంబర్ అనేది పాజిటివ్ నెగిటివ్ అని చూస్తాం. అది పాజిటివ్ అయితే అది ఈవెన్ ఆడా అని చూసుకోవడానికి మనం ఇక్కడ లూప్ అని చూసారా, మనకి ఇక్కడ దీంతో ఎండ్ అయితే మనం మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం దీన్ని. సో మనం మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లూప్ అనేది వదిలేసి నెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇది లూప్ లో ఉంటది. ఒక నెంబర్ పాజిటివ్ అయితే ఏం చేయమన్నాం, నెంబర్ అనేది ఈ నెంబర్ అనేది డివైడెడ్ బై టూ ఈక్వల్ టు జీరో కాదని చెక్ చేస్తాం. ఒక నెంబర్ అనేది టూతో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది జీరో వస్తుందో లేదని చెక్ చేస్తాం. ఒకవేళ అలా వస్తే ప్రింట్ నెంబర్ ఏమొచ్చుగా ఈవెన్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, లేదంటే ప్రింట్ నెంబర్ ఇది ఆడ్ నెంబర్ ప్రింట్ చేద్దాం. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ అనేది డివైడెడ్ బై టూ అవుతే, ఇక్కడ మనం మోడల్ ఇచ్చి వాటికి ఇది రిమైండర్ చెక్ చేస్తాం. ఒకవేళ రిమైండర్ అనేది ఈక్వల్ టు జీరో వస్తుంది అనుకోండి, టూతో డివైడ్ అయినప్పుడు ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయిపోద్ది, లేదంటే నెంబర్ అనేది ఆడ్ నెంబర్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ముందు నెంబర్ ఇస్తే చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ జీరో కాదు, ఒకవేళ గ్రేటర్ దెన్ జీరో అయితే నెంబర్ ఇస్ పాజిటివ్ ప్రింట్ చేసి వెంటనే ఇక్కడికి వస్తుంది. సో ఇది ఈ లూప్ లోపల ఉంది కాబట్టి దీంట్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసిన నెంబర్ అనేది డివైడ్ బై టూ అయితే రిమైండర్ జీరో వచ్చింది లేదని చెక్ చేస్తాం. ఒకవేళ జీరో వస్తే నెంబర్ ఈవెన్ నెంబర్ అయిపోతుంది, లేదు ఆడ్ నెంబర్ అయిపోతుంది. సో ఇంకా ఈ కండిషన్ కూడా అయిపోయిన తర్వాత మనం ఇంకేటి, ఇప్పుడు నెంబర్ ఒకవేళ లెస్ దెన్ జీరో అయితే అదేమవుతుంది, అదే ఒకవేళ ఇది కాకుండా ఇంకే కండిషన్ వచ్చినా ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో అని చూసి, ఈ కండిషన్ కాకుండా ఇంకో కండిషన్ ఏముంటుందో చెప్పు, దానికంటే లెస్ నెంబర్ అనుకో, నెగిటివ్ నెంబర్. సో మనం ఏం చేస్తాం, ఏం ప్రింట్ చేస్తాం, ప్రింట్ నెంబర్ ఇస్ నెగిటివ్. లేదంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వమని చెప్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. నెంబర్ ఎంటర్ నెంబర్ అంటే 23. నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్, కానీ నెంబర్ ఆడ్ నెంబర్. 23 అనేది ఆడ్ నెంబర్ కదా, దీంతో టూతో డివైడ్ చేస్తే దీంట్లో రిమైండర్ 1 మిగిలిపోతుంది. సో ఉంది కలిసి ఇది ఇలాగ వచ్చింది. సో మీకు మళ్ళీ గుర్తు చేస్తాం, ఇప్పుడు నెంబర్ అనేది -5 ఇచ్చాం. నెంబర్ నెగిటివ్ నెంబర్, ఎందుకంటే మైనస్ కాబట్టి నెగిటివ్ అవుతుంది. సో అది ఒకవేళ నెంబర్ 56 ఇచ్చాం, ది నెంబర్ ఇస్ పాజిటివ్ నెంబర్ అండ్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్. చూసారా, ఆ నెంబర్ అనేది పాజిటివ్ అండ్ అలాగే నెంబర్ ఈవెన్ నెంబరే. సో ఎలా ఉంటాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటి, సో ఇలా మనం ఏం తీసుకున్నా ఒక నెక్స్ట్ డిప్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ డిప్ లో ఇప్పుడు ఈ ముందు నెంబర్ ఇస్తాం, ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ ఓకే అయితే ఇది ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఇంకో కండిషన్ ఇచ్చాం, ఇప్పుడు నెంబర్ పాజిటివ్ అయితే దాంతో వదిలి లేదు, ఇప్పుడు అందులో ఇంకో కండిషన్ ఉంటుంది. ఏంది, ఒక నెంబర్ కానీ టూతో డివిజిబుల్ అవుతే అది ఈవెన్ నెంబర్ అని,
లేదు అవ్వకపోతే ఆడ్ నెంబర్ అని ఇచ్చాం. సో ఒకవేళ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ జీరో కాకపోతే ఇంకా అది నెంబర్ ఈజ్ నెగిటివ్ నెంబర్ అని వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి జీరో వేసి చూపిస్తుంది. నెంబర్ కూడా జీరోతో వస్తుందని చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఇది జీరో కూడా తీసుకుంటుంది. సో కాబట్టి మనం గ్రేటర్ దెన్ జీరో కాకుండా ఒకవేళ నెంబర్ గ్రేటర్ దెన్ జీరో అని ఇచ్చాం అనుకోండి. చూడండి, ఇది జీరో వేస్తే నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అయిపోతుంది. అది నెగిటివ్ నెంబర్ కాదు, పాజిటివ్ నెంబర్ కాదు. సో అర్థమైందా? సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎల్సిఫ్ వాడుకొని లెస్ దెన్ జీరో అని కొట్టు అనుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ నెంబర్ జీరో ఇచ్చాం అనుకోండి, అక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు. చూసారా, అది ఆప్షన్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అని చెప్పలా, పాజిటివ్ నెంబర్ అని చెప్పலாம். సో మనం దీన్ని పాజిటివ్ నెంబర్ అని ఇస్తాం. సో అదే బెస్ట్. ఎల్సిఫ్ బదులు ఎల్సిఎఫ్ సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంక కండిషన్ అవ్వలేదు కదా, ఇంకా అది గ్రేటర్ దెన్ జీరో కాకుండా అంటే లెస్ దెన్ జీరో అంటే ఇంకా ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోద్ది కాబట్టి, సో మనం ఇంకా అది వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఒక టైప్ అనమాట, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో ఉన్నాం, మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. సో కాబట్టికి మనం ఈ ప్రోగ్రెస్ కూడా ఇచ్చాడు, దాన్ని చెక్ చేద్దాం. చూడు, మనకి ఇప్పుడు మార్క్స్ వచ్చాయి. మార్క్స్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటి అని ప్రింట్ చేసి ఇన్పుట్ తీసుకోండి. ఆ ఇన్పుట్ ఎంటర్ యువర్ మార్క్స్ అని కొడితే ఇప్పుడు ఆడు మనకి ఏంటి మార్క్స్ అనే దాంట్లో మనం మార్క్స్ ని స్టోర్ ఇన్పుట్ గా అడిగి దాన్ని మార్క్స్ స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో వస్తే, సారీ 0.90 వస్తే ఏడు ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ పాస్. పాస్ కాదు. ఓకే, ఇప్పుడు మనకి మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ 90 వస్తే గ్రేడ్స్ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, గ్రేడ్స్ ఇద్దాం. ఇప్పుడు ఆడి పాస్ మార్క్స్ ఎంత వేద్దాం, 40కి వేద్దాం. సో ఒకవేళ ఆడికి 40 కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి, మనం ప్రింట్ పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఆడు పాస్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆడికి గ్రేడ్స్ కూడా ఉంటాయి కదా, ఇప్పుడు వీడికి ఎంత వస్తాయి, ఎంత గ్రేడ్ వస్తుంది, లేదంటే ఎంత గ్రేడ్ వస్తుంది. సో ఇందులోనే ఇప్పుడు ఈ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అనుకోండి, ఏ గ్రేడ్ ఇచ్చేద్దాం. ఇంట్ ఏ ప్లస్, డబుల్ కోర్స్ అవ్వలేదు మనం, ఏ ప్లస్ వస్తుంది. లేదంటే ఇంకా మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కాకుండా అంటే 75 ఇద్దాం. ఏంటి, బి గ్రేడ్ అని ఇద్దాం. లేదంటే మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 58. ఇక ఏంటి 55 అయితే ఏ గ్రేడ్ వద్దాం, సి గ్రేడ్ వద్దాం. అలాగా ఒకవేళ మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే పాస్ మార్క్స్ 40 కలిసాము, 40 అయితే ఇంకా ఎల్సీఫ్ ఎందుకంటే ఎల్సీ ఇచ్చేద్దాం అనమాట. ఈ పై ఏ కండిషన్స్ కాకపోతే ఏంటి ప్రింట్, ఏం ప్రింట్ చేయమంటున్నాం, మనం ఎన్ని గ్రేడ్స్ ఇచ్చాం, సి గ్రేడ్ దాకా ఇచ్చాం. సో డి గ్రేడ్ ప్రింట్ చేయమంటున్నాం ఇక్కడ. ఇంకా దీంతో అయిపోయినట్టే. లేదు,
మనకి ఇక్కడ పైన తెలిసిందిగా గ్రేటర్ దాన్ 40 అయితే పాస్ అని ప్రింట్ అయిపోయి ఇప్పుడు ఇది కండిషన్ చెక్ చేస్తుంది. మార్క్స్ అనేవి 90 కంటే ఎక్కువ వస్తే ఏ ప్లస్ వస్తుంది, 75 కంటే ఎక్కువ వస్తే బి గ్రేడ్ ఇస్తుంది, 55 కంటే ఎక్కువ సి గ్రేడ్ ఇస్తుంది, లేదా డి గ్రేడ్ ఇస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు దీన్ని ఇంకా మనం క్లోజ్ చేయలేదుగా, ఒకవేళ మార్క్స్ అనేవి దీనికంటే తక్కువ వస్తే ఎల్స్, లేదంటే ఏమిటి ప్రింట్ ఫెయిల్ అయిపోయినని ప్రింట్ చేస్తాం. సో మనకైతే ఇక్కడ చిన్న పొజిషన్ కరెక్ట్గా లేదు. సో అందుకనేసి మనకి ఎర్రర్ వచ్చింది. మనకి చిన్న గ్యాప్ ఉన్నా మనకి ఇది ఎర్రర్ వస్తుంది. కోడ్ సైకిల్ బాగా ఒక మార్క్స్ వచ్చాయి. మార్క్స్ అనేవి 45 ఇచ్చా అనుకో పాస్ డి గ్రేడ్. 5 మార్క్స్ అనేది 95 వచ్చాయి అనుకోండి పాస్ ఏ ప్లస్. మార్క్స్ అనేది 80 వచ్చాయి అనుకోండి పాస్ బి గ్రేడ్. మార్క్స్ అనేవి 34 వచ్చాయి అనుకోండి ఫెయిల్. సో మార్క్స్ అనేవి 67 వచ్చాయి అనుకోండి పాస్ సి గ్రేడ్. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే 120 వేసినా మనకి ఏ ప్లస్ వచ్చేస్తుంది. సో చూసారా. సో మనకి ఇది ఒక కండిషన్ ఉంది. అది కాకుండా మార్క్స్ అనేవి నెగిటివ్స్ లో వేసినా మనకి ఏమిటి ఫెయిల్ అని వచ్చేస్తుంది. సారీ మనం ఎక్కడో సారీ ఇది మనకే ప్రింట్ చేయలేదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చింది. సో -89 వేసినా మనకి ఫెయిల్ అని వస్తుంది. సో ఇది మనం రెక్టిఫై చేయాలి. సో ఇక్కడ ఏంటి మనకి ఎల్ ఇఫ్ అని ఇచ్చింది చూసా. సో అలాగే ఇఫ్ మనం ఇక్కడ ఒకటి ఇచ్చేద్దాం. హండ్రెడ్ కంటే ఎక్కువ అయితే ప్రింట్ సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఒకవేళ మార్క్స్ అనేది దీనికంటే ఎక్కువ అయితే ఏంటి మార్క్ అదని చెక్ సిస్టమ్ ప్రింట్ చేస్తాం. సో మనం ఇక్కడ ఇవ్వడం కాబట్టి ఇక్కడ ఎల్ ఇవ్వడం ఎల్ ఇవ్వడం. ఓకే మనం కొద్దిగా ప్రింట్ చేద్దాం. ఓకే ఎల్ ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 0 అయితే ఇది ప్రింట్ చెయ్యి అని చెప్తున్నా. మామూలు అదని ప్రింట్ చేసి లేకపోతే ఇంకేమన్నా ప్రింట్ సో మీరు ఒకటి అనుకోవచ్చు, ఇదే పైనుంచి ఇదే లెస్ దెన్ 0 కింద ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే ఏంది 0 దాకా ఇచ్చాం అనుకోండి, ఇది ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయిన కింద కాదు. సో మన ఇక్కడ గ్రేటర్ దాన్ 90 ఇచ్చాం అనుకో, మన ఇక్కడ గ్రేటర్ దాన్ 90 ఇచ్చాక మనకి ఇంకా నెక్స్ట్ 100 ఉందా లేదని చూసుకోది. సో మనకి ఇది కండిషన్ ఇది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి గ్రేటర్ దాన్ 90 ఏ ప్లస్ ప్రింట్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే ఈ కండిషన్ ఇచ్చామో పైన ఇది ఇచ్చాం అనుకో, సో ముందు 100 కంటే ఎక్కువ ఉంటే ఇది ప్రింట్ అయిపోద్ది అనమాట. సో మీరు ఒకవేళ 90 అనేది మనం టాప్ లో ఇచ్చి 100 అనేవి కింద ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు మనం 120 ప్రింట్ చేసాం అనుకోండి, 90 కంటే ఎక్కువ కాబట్టి ఏ ప్లస్ ప్రింట్ అయిపోయి ఇంకా లూప్ అనేది ఎగ్జిస్ట్ అయిపోద్ది. సో లేదు మనం 100 ముందు ఇచ్చాం అనుకోండి, సో అప్పుడు మార్క్స్ అదంతా ఎగ్జిస్ట్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఇదనమాట. సో మనం రన్ చేసి చూద్దాం. సో ఎంట్రీ యువర్ మార్క్స్ ఉంటుంది. 100 వచ్చే మధ్య జరిగి సో ఏ గ్రేడ్ ఏ ప్లస్ వచ్చింది, లేదు నీకు 89 వచ్చే, ఎంత బి గ్రేడ్ వచ్చింది, లేదు నీకు నువ్వు బాగా రాయిక నీకు -5 వేసిన టీచరు, మార్క్స్ అసలు ఎగ్జిస్ట్ అని వచ్చింది, లేదు నువ్వు చాలా టాపర్ గుడ్ మార్క్స్ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ అనేసి నీకు 105 మార్క్స్ వచ్చాయి. సో మనకి అప్పుడు అవుతుంది మార్క్స్ అసలు ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట. సో ఇది ఓకే 55 55 మనకి రన్ అయిపోతుంది. సో మార్క్స్ ఎంత 55 అని వేస్తే పాస్ అని వచ్చింది, లేదు మార్క్స్ అని 40 వేస్తే సో ఇదనమాట. సో ఇదనమాట నెక్స్ట్ వీక్ గురించి. సో మనం మిగతావి రేపు డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.